ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీలో జరుగుతున్న 4వ టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ గెలిచింది. 5 వికెట్ల తేడాతో రాంచీ టెస్ట్ లో విజయం సాధించింది భారత్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీలో జరుగుతున్న 4వ టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ గెలిచింది. 5 వికెట్ల తేడాతో రాంచీ టెస్ట్ లో విజయం సాధించింది భారత్. ఎస్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే హరీష. సరే, ఇవాళ ఏదైతే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది 3-1 తేడాతో. సో ఓవరాల్ అంటే ఈ మ్యాచ్ అలాగే మన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. హైదరాబాద్ లో ఓడిపోయిన తర్వాత చాలా ప్రెషర్ చూసాం, బట్ ఇండియా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఫస్ట్ వైజాగ్ లో గెలిచారు, ఆ తర్వాత రాజ్కోట్ లో గెలిచారు, అండ్ ఇప్పుడు రాంచీలో కూడా ఒక అద్భుతమైన విక్టరీగా చెప్పాలి. ఎందుకంటే 120 for 5 అప్పుడు హరీష ఇండియా వర్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయిపోయింది, బట్ శుభ్మన్ గిల్ ప్లేడ్ రియలీ వెల్. యాక్చువల్లీ జురేల్ మ్యాచ్ ఇది టోటల్ గా, బికాస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా ఇంగ్లాండ్ లీడ్ ను తగ్గించడానికి కూడా ఈ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్. యాక్చువల్లీ సెంచరీ మిస్ చేశా గానీ దిస్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇంప్రెస్డ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అండ్ అతని మ్యాచ్ గానీ చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు రిషబ్ పంత్ లేకపోవడం తోటి కొంచెం వికెట్ కీపర్ కొరకు ఇండియా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే భరత్ ని ట్రై చేస్తే భరత్ కొంచెం బ్యాటింగ్ లో స్ట్రెంథన్ చేసుకోలేకపోయారు తన పొజిషన్. బట్ జురేల్ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ, బికాస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా మనం చూసాం కుల్దీప్ తోటి ఒక మంచి భాగస్వామ్యం ఏర్పరిచాడు హరీష్. సో దాంతో ఇండియా ఇంగ్లాండ్ కు పెద్ద లీడ్ ఇవ్వలేదు. సో అది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది, బికాస్ చేజింగ్ అనేది 4th ఇన్నింగ్స్ లో ఆన్ సచ్ వికెట్ ఎప్పుడైతే టర్న్ ఉంటుందో అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బట్ జురేల్ మ్యాచ్ అని చెప్పాలి, శుభ్మన్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఇండియా లాస్ట్ 10-12 years లో సిరీస్ ఓడిపోలేదు. కొంచెం కనబడింది ప్రెషర్ అనేది ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, బట్ ఆ తర్వాత ట్రెమెండస్ కమ్బ్యాక్ చేశారు. యంగ్స్టర్స్ చక్కగా రాణిస్తున్నారు, ముఖ్యంగా జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్. బుమ్రా వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో. సిరాజ్ కూడా మంచి బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో. సో స్పిన్నర్స్ హావ్ బీన్ సూపర్, అండ్ అశ్విన్ 500 వికెట్స్. సో ఈ పర్ఫార్మెన్స్ రియల్ గానే ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ గానే చూడాలి. కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్. హోప్ దే విల్ కీప్ అప్ ద సేమ్ టెంపో ఇన్ ది లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ధర్మశాల హరీష. ఎస్ ఖచ్చితంగా సార్. అండ్ అలాగే అంటే ఈ టెస్ట్ మ్యాచ్ అంటేనే పేషెన్స్ తో కూడినటువంటి మ్యాచ్, పేషెన్స్ ని టెస్ట్ చేసే మ్యాచ్ లాగా చెప్పుకోవాలి. అందులో యువ బ్యాటర్లు అన్నది ఈసారి బాగా రాణించారు అంటే ఆటలో కూడా. సో నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? చాలా మంచి క్వశ్చన్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు యువ ప్లేయర్స్ ను ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఈజ్ నియర్ ద రిటైర్మెంట్, అండ్ విరాట్ కోహ్లీ కూడా మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆడతాడు కావచ్చు. ఈ సిరీస్ లోనైతే టోటల్ గా ఆడలేదు. అండ్ ఆ తర్వాత రాహుల్ హెస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఇంజరీస్. సో శుభ్మన్ గిల్, ఇప్పుడు జైస్వాల్, సర్ఫరాజ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి బ్యాటర్స్ గా కనబడుతుంది. ముఖ్యంగా ఒక వికెట్ కీపర్ బ్యాటర్ మనకు లభించడం చాలా ఇంపార్టెంట్ ఇండియాకు. ఎందుకంటే జురేల్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ యాక్చువల్లీ. మంచి టెక్నిక్ ఉంది అతనికి, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, చాలా ఇంప్రెసివ్ గా ఆడాడు. మీరు చెప్పినట్టుగా ఇటువంటి వికెట్ పైన పేషెన్స్ అనేది ఇట్ వాస్ కీ యాక్చువల్లీ. ఎందుకంటే తను లూజ్ బాల్ ను జస్ట్ చూజ్ చేసుకుని ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ మిస్ చేసుకున్నా ఒక 90 స్కోర్ చేయడం అనేది ఇండియాకి హెల్ప్ఫుల్ అయింది అన్నట్టు. సో యంగ్స్టర్స్ మీరు అన్నట్టుగా చాలా చక్కగా రాణిస్తున్నారు. అశ్విన్, జడేజా, కుల్దీప్ పర్వాలేదు, కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఓల్డ్ పీపుల్ మీరు అన్నట్టుగా. సో ఒక స్పిన్నర్ కావాలి మనకి ఇంకా. అంటే ఇండియాకు జనరల్ గా అంటే యంగ్స్టర్స్ లో ఒక స్పిన్నర్స్ ట్రై చేయాలి. వాషింగ్టన్ సుందర్ ను ఎక్కువ ట్రై చేస్తలేరు, బికాస్ అతను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం లేదని చెప్పి. బట్ ఇండియాకు ఒక యంగ్ స్పిన్నర్ లభించినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బౌలింగ్ లో పర్వాలేదు, మంచి పేసర్స్ ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ ట్రై చేశారు, ఈ వాజ్ సూపర్ యాక్చువల్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతడు టాప్ ఆర్డర్ ను కుప్పగొల్చాడు. సో బ్యాటింగ్ లో పర్వాలేదు, కానీ బౌలింగ్ లో కొంచెం స్పిన్నర్ లో ఒక యంగ్ స్పిన్నర్ ఏమైనా ఇండియాకు లభించినట్లయితే మీరు చెప్పినట్టుగా హరీష్, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఇన్ ఫ్యూచర్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.